ఎల్లుండి రాష్ట్రానికి వస్తున్నారు బీజేపీ చీఫ్ అమిత్ షా 3 రోజులు ఇక్కడే ఉంటారు. పాత నల్గొండ జిల్లాల తిరుగుతారు. దళితవాడలో భోజనం చేస్తారు. మేధావులతో సమావేశమవుతారు. హైదరాబాద్లో నల్గొండల లీడర్లతోని మాట్లాడతారు. మూడు రోజులు పాత నల్గొండ జిల్లాల తిరిగేటందుకు వస్తున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఎల్లుండి పొద్దున చండూరు మండలం తేరట్పల్లికి పోతారు. 3 గంటలు అక్కడనే ఉండి జనాలతోటి మాట్లాడతారు. దళితవాడల అందరితోటి కలిసి భోజనం చేస్తారు. అటెన్క మునుగోడు మీద నుంచి నల్గొండ జిల్లా పార్టీ ఆఫీస్ కి పోయి పార్టీ లీడర్లతోటి మాట్లాడతారు. హైదరాబాద్ రోడ్లున్న లక్ష్మీ గార్డెన్ లా మేధావులను కలుస్తారు. రాత్రికి అక్కడనే నిద్రపోతారు. తెల్లారి నల్గొండ ఎస్టీ కాలనీలా దీన్ దయాల్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు అమిత్ షా. అక్కడి నుంచి కనగల్ మండలం చిన్నమాదారం పోయి బీజేపీ మహిళా సర్పంచ్ పాలన మీద సమీక్ష చేస్తారు. అమిత్ షా గారు తేరట్పల్లి అనే విలేజ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ నల్గొండ ఆఫీస్కి వచ్చి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల అధ్యక్షుల సమావేశం కూడా ఉంది. సాయంకాలం ఇంటలెక్చువల్స్ యొక్క కార్యక్రమం కూడా ఉంది. మధ్యాహ్నం త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలా ఇంటింటికి పోతారు అమిత్ షా. మల్లోపారి దళితవాడల అన్నం తింటారు. సాయంత్రం మళ్ళా నల్గొండకు పోయి రాత్రి అక్కడనే పడుకుంటారు. 24న గుండ్రాంపల్లిలా తిరుగుతారు. రజాకార్ల చేతిలో చనిపోయిన 160 మంది బాధితుల కుటుంబాలను కలుస్తారు. సాయంత్రం హైదరాబాద్ లో పార్టీ పెద్ద లీడర్లతోటి మీటింగ్ అవుతారు. వేరే పార్టీలో ఉన్న చాలా మంది అమిత్ షా ముందల పార్టీలో చేరతారంటారు బీజేపీ వాళ్ళు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యమంటున్నారు. అమిత్ షా గారి రాక గతంలో 2 సార్లు సూర్యాపేటకు ఒకసారి, హైదరాబాద్కు ఒకసారి, వరంగల్కు ఒకసారి వస్తే ఆనాడు కార్యకర్తలు ఉత్సాహం వచ్చింది. మరి తప్పకుండా అమిత్ షా లాంటి నాయకుడు తెలంగాణ పట్ల వారికి ఉన్నటువంటి ఒక పట్టుదల ఆసక్తి ఏదో తెలంగాణ వచ్చే ఎన్నికల్లో తెలంగాణ కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలనేటువంటి దృష్టితో ఈ యొక్క కార్యక్రమాలను కూడా భారతీయ జనతా పార్టీ చేపడుతుంది. ముందుగా దాంట్లో నల్గొండ జిల్లా, యాదాద్రి జిల్లా, ఈ 2 జిల్లాలు కూడా భారతీయ జనతా పార్టీ గతంలో సూర్యాపేట జిల్లా దీన్ని కూడా ప్రతిష్టం చేసి మేము ముందుకు పోయేటట్టు దృష్టిలో ఉన్నాం. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ అమిత్ షా గారు ఈ విస్తరణలో భాగంగా దేశవ్యాప్తంగా కూడా పార్టీ కోసము పార్టీని ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి, ముఖ్యంగా సంస్థాగత నిర్మాణమైన బూత్ కమిటీలను పరిశీలించడానికి అనేక రాష్ట్రాలు తిరుగుతూ ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా పర్యటిస్తూ ఉన్నారు. 2019లో అధికారమే లక్ష్యంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్న క్రమంలో ముఖ్యంగా నల్లగొండను ఎంచుకోవటము చాలా సంతోషము. మునుగోడు నియోజకవర్గం నుంచి వస్తూ నల్లగొండ నియోజకవర్గం, నాగార్జున సాగర్, నకరేకల్లు, మిర్యాలగూడలో రోడ్డు ర్యాలీగా కూడా మిర్యాలగూడకు వస్తూ ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, ప్రజలు స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లే టైం ఉంది. ఈ లోపలనే పార్టీని ఇంకింత బలంగా జనాల్లోకి తీసుకుపోవాలనుకుంటున్నారు బీజేపీ లీడర్లు. అమిత్ షా టూర్ తోటి కొత్త జోష్ వస్తుందని అనుకుంటున్నారు.